హాయ్ హలో నమస్తే, నేను మిమ్మల్ని ఈరోజు మనం తెలుసుకుందాము కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మన అందరికీ తెలిసిన యాక్షన్ హీరో జాకీ చాన్ గారి గురించి. ఆయనలో మనం కామెడీ, యాక్షన్, స్టంట్స్, ఇతని సినిమాలు చూస్తే ఊపే వేరుగా ఉంటుంది కదా. కానీ ఆయన జీవితంలో కొన్ని విషయాలు నిజంగా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఈ వీడియోలో ఆయన గురించి మీరు ఎప్పుడూ వినని కొన్ని ఆసక్తికరమైన నిజాల గురించి తెలుసుకుందాము. జాకీ చాన్ గారి అసలు పేరు చాన్ కాంగ్ సాంగ్. ఆయన పుట్టినప్పుడు సుమారుగా 5 కిలోల బరువుతో పుట్టారు. అందుకే అతన్ని కెనాన్ బాల్ అని పిలిచేవారు. అతను 1954 ఏప్రిల్ 7వ తారీఖున హాంకాంగ్లో జన్మించారు. చిన్నతనంలో పేదరికం వల్ల అతని తల్లిదండ్రులు బోర్డింగ్ స్కూల్లోనే వదిలి వెళ్ళేవారు. 7 ఏళ్ల వయసులో పీకింగ్ ఒపేరా స్కూల్లో చేరి 10 ఏళ్లు కఠిన శిక్షణ పొందారు. జాకీ చాన్ గారు మార్షల్ ఆర్ట్స్, యాక్రోబాటిక్స్, డాన్స్ అండ్ సింగింగ్ వంటి అన్ని కళల్లో శిక్షణ పొందారు. అతను బ్రూస్లీకి స్టంట్ మాస్టర్ గా కూడా పనిచేశారు. ఎంటర్ ది డ్రాగన్, ఫిస్ట్ ఆఫ్ ఫర్రీ సినిమాల్లో బ్రూస్లీకి స్టంట్ మాస్టర్ గా కూడా పనిచేశారు. జాకీ చాన్ గారికి బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం డ్రంకెన్ మాస్టర్. ఈ మూవీ 1978లో రిలీజ్ అయింది. జాకీ తన ప్రతి స్టంట్ను తానే చేస్తారు. ఎప్పుడూ డూపును వాడరు. జాకీ చాన్ గారి శరీరం 100కి పైగా గాయాలతో ఉంటుంది. అందుకే అతన్ని ద హ్యూమన్ పంచింగ్ బ్యాగ్ అని కూడా పిలుస్తారు. జాకీ చాన్ గారు 2012లో చైనీస్ జోడియక్ అనే మూవీలో 15 విభాగాలకు సంబంధించి క్రెడిట్ పొందారు. ఈ క్రెడిట్ వలన అతనికి గిన్నిస్ రికార్డు కూడా వరించింది. జాకీ చాన్ గారు హాలీవుడ్లో అతను రష్ అవర్ సినిమాతో సూపర్ స్టార్ అయ్యారు. జాకీ చాన్ గారు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు గాయాలు అవ్వడం వలన ఇంట్లోనే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండేవారు. అయినా కానీ సినిమాల్ని ఆపలేదు. జాకీ చాన్ గారు 100కి పైగా పాటలు వివిధ భాషల్లో పాడారు. జాకీ చాన్ గారికి ప్రభుత్వం తరపున ఫిల్మ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. జాకీ చాన్ గారి కొడుకు పేరు జేసీ చాన్. అతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జాకీ చాన్ గారు ఈ విషయం గురించి చాలా కఠినంగా స్పందించారు. జాకీ తన సంపదను కొడుకుకి ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రకటించారు. తన సంపదను చారిటీకి ఇవ్వాలనుకుంటున్నారు. అది సుమారుగా $350 మిలియన్ పైగా ఉంటుంది. జాకీ చాన్ గారి జీవితానికి గౌరవ సూచకంగా హానరరీ ఆస్కార్ అవార్డు 2016లో వరించింది. జాకీ చాన్ అడ్వెంచర్స్ అనే కార్టూన్ సిరీస్ లోనూ హీరోగా నటించారు. అతను తన స్టంట్ టీం JCST జాకీ చాన్ స్టంట్ టీం ఏర్పాటు చేశారు. జాకీ చాన్ గారు హాంకాంగ్ స్టార్ వాక్ లో ఒక స్టార్ చిహ్నం ఉంది. జాకీ చాన్ గారు ఎన్నో మానవతా సేవా కార్యక్రమాల్లో భాగమయ్యారు. ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు గానీ, ఎడ్యుకేషనల్ గా గానీ, ఇంకా ఏ ఇతర సేవా కార్యక్రమాల్లో అయినా గానీ జాకీ చాన్ గారు తనదైనటువంటి సహాయ కార్యక్రమాలను అందించేవారు. జాకీ చాన్ గారు సుమారుగా 70 సంవత్సరాల వయసులో ఉన్నా కానీ ఇప్పటికీ రోజుకు వ్యాయామం చేస్తారు. అందువల్ల ఆయనకి ఇప్పటికీ ఎనర్జీ తగ్గలేదు. ఇవి జాకీ చాన్ జీవితంలో అద్భుతమైన నిజాలు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని చూసి మనం కూడా మన జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్స్ బాగా నచ్చింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.